విపరీతమైన ఆశలు కల్పించడంలో తెలుగుదేశం వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే చంద్రబాబు అరెస్టు వలన పెద్దగా ప్రభావం రాల, అది నేను అన్నాను, దానివల్ల అయిపోయింది. కానీ దానివల్ల తెలుగుదేశం శ్రేణులు యాక్టివేట్ అయ్యారు, అది సింపతి రాల. కానీ ఎందుకంటే ఆ రోజు చూసాం, ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు ఆశించినంత జనం ఏం రాలేదు అక్కడ. ఆయన పాపం అప్పటికి బై రోడ్డు వచ్చినా కూడా ఒక చిలకలూరుపేట దగ్గర 10 మంది ధర్నా తప్పించి పెద్ద హడావిడి లేదు, ఈవెన్ కోర్టు దగ్గర కానీ ఇదంతా కూడా. కానీ చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినప్పటి నుంచి సామాజిక సమీకరణం మారిపోయింది. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ మొన్నటిసారి కూడా ఎన్నికల్లో విడిగా ఉంటే, లేదా బీజేపీ పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఉంటే గ్యారంటీ వైసీపీ గెలిచేది. ఎందుకంటే ఒకసారి బాబుని చూశారు, బాబు మాటలు విన్నారు, ఆశించిన ఇది లేదు, ఓ రకంగా మోసపోయామనుకున్నారు. అందుకని అమరావతి ప్రాంతంలో కూడా ఓడిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అవకాశం ఇచ్చారు, అయితే ఆశించింది రాక వ్యతిరేకతని అతను డిఫెండ్ చేసుకోలేకపోయాడు. అంటే తన పనిని తను డిఫెండ్ చేసుకోలేకపోయాడు. వ్యతిరేకత ఒకటి, డబ్బులు రాష్ట్రం అంతా డబ్బులు పంచేసి నాశనం చేస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ తటస్థులో తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు వీళ్ళు. అలాగే వైసీపీ వాళ్ళల్లోనేమో రెడ్డి సామాజిక వర్గం అంతా అలిగింది. ఎందుకని? బీసీ